హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. వివిధ దేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడింది. అభివృద్ధి చెందిన రాజ్యాలు అని, అభివృద్ధి చెందుతున్న దేశాలు అని, ప్రపంచ పటంలో ఓ డాట్లా ఉండే అతి చిన్న దేశాలు అని ఏమీ తేడా లేదు. అన్ని ఎకనామిక్ క్రైసిస్ను ఎదుర్కొంటున్నవే. ఓపెన్గా చెప్పాలంటే గ్లోబల్ ఎకానమీ అగాధంలోకి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు తెర మీదకు వచ్చాయి. ఇంతకీ వాటి కమామిషి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన పరిశ్రమలు మూతపడ్డప్పుడు, వస్తు సేవల ఉత్పత్తి నిలిచిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. దీంతో ఆయా దేశాల జీడిపి గణనీయంగా పడిపోతుంది. ఆయా దేశాల మార్కెట్లు బోసిపోతాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధానాలే హెలికాప్టర్ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు. హెలికాప్టర్ మనీ ఆర్థిక రంగాన్ని పునర్నిర్మిస్తుందా? ఇంతకీ హెలికాప్టర్ మనీ అంటే పైన ఆకాశ వీధుల్లో హెలికాప్టర్ విహరిస్తూ కిందికి డబ్బు కట్టలు వెదజల్లుతుందని అనుకునే అమాయకులు ఎవరూ లేరనుకోండి. ఇంతకీ ఎలా ఆర్థిక రంగాల్లో ఉద్దీపన తీసుకొస్తుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. హెలికాప్టర్ మనీ అంటే పాత సినిమాలో హెలికాప్టర్ నుంచి డబ్బులు కిందికి వేసినట్టు కాదు. ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఆకాశం నుంచి ఎవరైనా డబ్బుల కట్టలు విసిరేస్తే ఎంత బాగుండో అని ఒక్కసారైనా మనం అనుకునే ఉంటాం. సోదీ సొల్లు లేకుండా చెప్పాలంటే అచ్చం అలాంటిదే ఈ హెలికాప్టర్ మనీ. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎకానమిస్ట్ ఫ్రెడ్ మ్యాన్ 1969లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. ఈ విధానంలో ప్రజలకు డబ్బులు ఉచితంగా ఇవ్వడమన్నమాట. 2002లో అమెరికా ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్గా పనిచేసిన బెన్ బెర్నాంకే ఈ పద్ధతికి మంచి ప్రాచుర్యం కల్పించారు. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఇలాంటి బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. ఇందులో భాగంగా నోట్ల ముద్రణను పెంచుతుంది ఆర్బీఐ. పెంచిన డబ్బును పలు ఆర్థిక వ్యవస్థల్లోకి చెలామణి చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు నేరుగా డబ్బులు అందజేస్తుంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చని ప్రభుత్వాల ఎత్తుగడ. ఈ విధానం ద్వారా డిమాండ్ ఆఫ్ సప్లైని పెంచవచ్చని ఆర్థికవేత్తల సూచన. క్యూఈ కూడా దాదాపు ఇదే విధానం అని చెప్పవచ్చు. అయితే క్యూఈ అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అన్నమాట. ఇందులో ప్రధానంగా బాండ్ల కొనుగోలు ప్రక్రియ ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ విధానంలోనూ నోట్ల ముద్రణ ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని తమ దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు పలు దేశాలు గతంలో వినియోగించాయి. 2008లో సంభవించిన ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు అమెరికా హెలికాప్టర్ మనీ పద్ధతిని అమలు చేసి కొంతవరకు విజయవంతమైంది. అటు 2016లో జపాన్ కూడా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో హెలికాప్టర్ మనీ విధానాన్ని అవలంబించి సంక్షోభం నుంచి బయటకు రాగలిగింది. మొత్తంగా ఈ హెలికాప్టర్ మనీ సంక్షోభంలో భరోసా ఇచ్చింది. అయితే ప్రపంచ దేశాలన్నీ వాటి కరెన్సీని ఎక్కువగా ముద్రిస్తే ఎలాంటి సంక్షోభ సమస్యలుండవని అనుకుంటున్నారా? వాటికి కూడా పరిమితులుంటాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నగదును ఎక్కువగా ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు అందించవచ్చని అనుకుంటే మనం పొరబడ్డట్టే. అయితే విషయం ఏంటంటే, వస్తు సేవల ఉత్పత్తి ఆధారంగానే నోట్లను ముద్రిస్తాయి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు. ఒకవేళ నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి ప్రజలకు అందిస్తే అతి తక్కువ కాలంలో దాని విలువ పూర్తిగా పడిపోతుంది. దాంతో ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మాత్రమే హెలికాప్టర్ మనీ, క్యూఈ విధానాలను ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. సైనింగ్ ఆఫ్, సునీల్. థ్యాంక్ యూ. Hi, this is MM Srilekha. Please subscribe Public Talk channel. Thank you so much. Hi, this is Anchor Ravi. Hi, it's me Madhavilata. Hello అండి, నేను మీ సుడిగాలి. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.